బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కృతజ్ఞత నేర్పిన దొంగ. ఒక ఊరిలో సీతారామయ్య అనే రైతు వద్ద ఒక గుర్రం ఉండేది. దానికి అక్కడ ఉండటం అసలు నచ్చేది కాదు. నా పూర్వీకులంతా రాజుల కొలువులో ఉండి మంచి సౌకర్యాలు అనుభవించారు. నేను ఇక్కడ బానిస బతుకుతున్నాను అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. వీలైనంత త్వరగా అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి సీతారామయ్య ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. అతను చేతికి అందిన సొమ్ము, విలువైన వస్తువులు మూటగట్టుకుని పోతూ ఉంటే గుర్రం గమనించి మౌనంగా ఉన్నది. తీరా దొంగ వెళ్ళిపోతుంటే గుర్రం అతనితో, దయచేసి నా కొట్లు విప్పి నన్ను విడిపించు అని అడిగింది. నీ కట్లు విప్పితే నాకేం లాభం అన్నాడు దొంగ. దానికి, కట్లు విప్పి నన్ను కూడా నీతో తీసుకెళితే నీకు సేవ చేస్తూ నీ దగ్గరే పడి ఉంటాను అన్నది గుర్రం. ఆ మాటలు విన్న దొంగ, నేను దొంగతనం చేస్తున్నానని నీకు తెలుసు, అయినా నువ్వు నీ యజమానిని నిద్ర లేపడానికి నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు, చిన్న శబ్దమైనా చేయలేదు. ఇప్పటి యజమాని పట్ల ఇలా ఉన్నదానివి, రేపు నాకు ఆపద కలిగినా ఇలానే చేస్తావు, కాబట్టి నిన్ను నేను విడిపించను, నీకు కృతజ్ఞత లేదు అని చెప్పి ఆ దొంగ వెళ్ళిపోయాడు. ఆ మాటలకు సిగ్గుపడిన గుర్రం ఆ రోజు నుండి తన యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.